సోను ఉన్నారు. వీళ్ళిద్దరూ నాకు బాగా పరిచయం, ఆత్మీయంగా వీళ్ళు తెలుసు. నాకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు బాగా యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. మీరిద్దరిని తీసుకెళ్ళి ఒక నదిలో పడవ మీద పడవలో కూర్చోబెట్టారు అనుకోండి, ఇంకెవ్వరి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ మీరు ముందుకెళ్ళాలి. ఈ కుటుంబ మధ్యలోనికి, భార్య భర్తల మధ్యలోనికి తల్లిదండ్రులు రూత్ ఏమంటారంటే, అక్కడ ఏం జరిగినా సరే కూడా మీ ఇంట్లో నీ భర్త మధ్య నీ మధ్య మీ అమ్మకి నాన్నకి తెలియదు, దేవుడికి మొదలు చెప్పాలి. చాలా కుటుంబాలు పెళ్లి జరుగుతున్నాయి కానీ సంవత్సరాలు జరగట్లేదు. పెళ్లికి అందరూ వస్తాము, పూలు వేస్తాము, చేతులెత్తుతాము, అన్నీ చేస్తాము, కానీ ఒక కుటుంబము కట్టబడాలని, ఆ కుటుంబం యేసు ప్రభువులో కట్టబడాలనే విషయం మనం మర్చిపోతాం. నేను నా భార్య చెన్నై వెళ్ళినప్పుడు, చెన్నైలో దేవుడి సేవకురాలు దీవెనమ్మ గారు నన్ను నా భార్యను ఒక మాట హెచ్చరించారు. ఏమంటే, భర్త మిలిటరీలో ఉన్నా సరే కూడా కనీసం 3 సంవత్సరాలు మీరు కలిసి మీరు ప్రార్థన చేసుకుంటూ మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. చెప్పండి, వింటున్న వాళ్ళు తల్లిదండ్రులు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ మేము ఒక ప్రశ్న వేస్తాను. మీ పిల్లల జీవితం సంతోషంగా ఉందా? మీ పిల్లల జీవితంలో సమాధానం ఉందా? ఓ భార్య, నీ భర్తతో నీకు సంతోషం ఉందా? ఓ భర్త, నీకు నీ భార్య మధ్య సమాధానం సంతోషం ఉందా? ఇదే ప్రశ్న తల్లిదండ్రులు కూడా. అన్నీ చెప్తాం కానీ యేసు ప్రభువుని పక్క పెడతాం. లోకం మనల్ని ప్రవేశిస్తారు. రూతు ఒక విషయం గుర్తుంచుకో, నీకు ఒక 10 తులాల బంగారం ఇస్తాము, యేసు ప్రభు కావాలా, ఇది కావాలని దేని కోరుకుంటాను. సోను, నువ్వు నీ భార్యకి మొదటి స్థానం ఇస్తావా, యేసు ప్రభు మొదటి స్థానం ఇస్తావా? చూడండి, సంసారం మొదలుపెట్టిన తర్వాత బ్యాచిలర్గా మన బతకడం వేరు, దేవుని కొరకు పౌరుషంగా జీవించడం వేరు, సంసారం చేసేటప్పుడు క్రీస్తు కొరకు నడవడం వేరు. మీ ఇద్దరి మధ్య 3వ వ్యక్తిగా యేసు ప్రభు లేకపోతే మీ కుటుంబం నిలవదు. తల్లిదండ్రులు మనందరూ కూడా విషయం గుర్తుంచుకోవాలి. మన పిల్లల జీవితంలో మనం సంతోషం కావాలని ఆశపడతాం, కానీ 3వ వ్యక్తిగా యేసు ప్రభుకి మీ జీవితంలో స్థానం ఇవ్వకపోతే మీ కుటుంబం నిలవదు. రూతు, నువ్వు కూడా చాలా సహనం కలిగి నేను చూస్తున్నప్పుడల్లా కూడా నువ్వు భక్తులు ఎలా ఉన్నావు, అలాగే నీ భర్త మీద ఎక్కడ ఒక మాట కూడా నెగిటివ్గా ఎక్కడ మాట్లాడకూడదు. సోను, నువ్వు కూడా అలాగే నెగిటివ్గా మాట్లాడకూడదు. తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా కోపతాపాలు వస్తే ఒకరు తగ్గండి, ఒకరు వినండి. మీ మధ్య యేసు ప్రభుకి మీరు స్థానం ఇవ్వాలి. ఎంత రక్షణ పొందారా? రక్షణ పొందారా? మీ హృదయంలో యేసు ప్రభు ఆత్మ ఉందా? గత లోకం ఉందా? దేవుని ఆత్మని కానీ మీరు కలిగి లేకపోతే దెయ్యం ఆత్మ వస్తుంది మీ బ్రతుకుల్లోకి, మీ కుటుంబాన్ని పాడు చేస్తారు. రక్షణ చాలా విలువైంది. ప్రతిరోజు మీరు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు నేను చూస్తున్న సేవలో ఎక్కడ చూసినా సరే భార్య భర్తల్లో సమాధానం లేదు, భార్య భర్తల్లో ఐక్యత లేదు, వాళ్ళు ప్రేమగా జీవించట్లేదు. పెళ్ళప్పుడు మాత్రం హడావిడి చేస్తారు, తర్వాత సంసారం గడపరు. చాలా జాగ్రత్త. ఇంతమంది మధ్య మీరు సంసారం మీరు ప్రారంభించబడుతున్నారు. దేవుని నామానికి మీరు అవమానం తెస్తారా? దేవుని మీరు కనపరుస్తారా? మీకు మీరే ప్రశ్నించుకోండి. దేవుని కనపరిచిన వారు అనుకుంటే మీరు ఇద్దరు కలిసి, నేను చాలా మంది చెప్తాను, దేవుడు నాకు నేర్పించింది, పెళ్లికి ఒక చెయ్యి పట్టుకుంటారు, ఒక చెయ్యి 2 చేతులు పట్టుకుని ప్రార్థన చేయండి అని చేసిన కుటుంబాలు కట్టుబడ్డ నా చేతుల్లో చూస్తూ ఉంటారు. మీరు మీ జీవితంలో మీ తల్లిదండ్రులకు మొదలుస్తామని కాకుండా ఒకవేళ మీ కష్టాలు ఏమన్నా సరే, సోను మీ అమ్మకి నాకు చెప్పకూడదు. నీకు ఏ పెద్దనా సరే మీ అమ్మని నాన్న వాళ్ళు చేయకూడదు. ఫస్ట్ వేసి చెప్పాలి, మోకరించి ప్రార్థన చేసి ఈ 3 వ్యక్తులు వేసుకోకపోతే చెప్పాలి. దాని తర్వాత ఎవరైనా సరే కూడా చాలా మంది సేవకుల కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా చాలా మంది జీవితాల్లో కుటుంబాలు పాడైపోవడానికి కారణం చెప్పాలా? తల్లిదండ్రులమైన మనము మన పిల్లలు కానీ ప్రోత్సహిస్తూ ఉంటాం తప్పు చేయడానికి కుటుంబాలు విడిపోతాయి. ఒకవేళ తండ్రి తల్లిగా మనము మీరు జీవితాల్లో మన వ్యక్తి కంప్లైంట్ వస్తే మీరిద్దరు ప్రార్థన చేసుకొని 3వ వ్యక్తిగా ఏసీకి చెప్పుకోండి. 3వ వ్యక్తిగా చెప్పుకోండి. అప్పుడే మీ కుటుంబం కట్టబడతారు. సోను, నువ్వు బాగా వినండి. మీ జీవితంలో నేను చూస్తున్నప్పుడు రోజు నువ్వే అదే ఆశ కలిగి ఉండి ఆత్మల పట్ల భారం కలిగి
యేసు కోసం మట్టుగా నీ బతకాలమ్మా. అది నీకు వేరేది ఏ లోకంలో ఏదైనా ప్రవేశిస్తే నీ భర్తను మాత్రం క్రీస్తు కొరకు తెలవలేదు. తర్వాత పాత్ర ఏదైనా జరిగిపోయి అనుకోండి, అమ్మ పెళ్లికి ముందు ఏదైనా జరిగింది అనుకోండి, ఏది కూడా మీ మధ్యలో సంభాషణ మధ్యలో రాకూడదు. సోను నువ్వైనా, రూతు నువ్వైనా సరే కూడా జరిగిపోయినవి ఎవరో మీ జీవితంలో రాకూడదు. జరగబోయేదానికి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి పక్క వెళ్ళిపోనండి. యేసు ప్రభు ముందు పెట్టండి. అప్పుడే మీ జీవితంలో సంతోషం, సమాధానం చూస్తారు. ఇంతమంది మధ్య మీరు కూడా ఒక మాదిరి జీవితం జీవించి, యేసు కొరకు జీవించి, ఆయన కొరకు ఆత్మ సంపాదించి, ఆయన సేవ ముందుకెళ్ళాలి, ఆయన మహిమ తేవాలి. నిద్ర తెచ్చి ఆశపడేది ఏంటంటే ఒకటే, నిద్ర దేవుని ప్రత్యేకం. రోజును వెలగా మీ ఊరికి ఇంటికి వచ్చినప్పుడు అంతమందిని కూడేసి, అందుకే వాటిని చెప్పించినారు, అది ఎన్నడూ తగ్గకూడదు. సోను ఈలో కూడా దేవుని కొరకు ఆసక్తి, ఆ మంట ఎన్నడూ మీరు చచ్చిపోకూడదు. నేను అడిగాను, ఎంతసేపు ప్రార్థన చేస్తామంటే ప్రార్థన తగ్గిందన్నా, ప్రార్థన తగ్గడం లేదు. రోజు నిశ్చితుల ప్రార్థన తగ్గడం లేదు. మీ కుటుంబాన్ని ప్రార్థనతో యేసు ప్రభు బతికి పట్టుకొని దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాం. ఒకవేళ తల్లిదండ్రులుగా మనం ఎవరైనా సరే కూడా మన పిల్లల జీవితంలో కానీ సమాధానం, సంతోషం చూడలేని వారమైతే లోపం మనలో ఉంది. మనలో లోపం ఉంది. మనం వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం ప్రార్థన చేసి మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని మీ సంవత్సరాలు మీరు చేయండి అని చెప్పి విడిచిపెట్టినప్పుడు కుటుంబాలు కట్టబడుతుంది. ఈ మాటలు హెచ్చరికగా మీరు తీసుకొని యేసు ప్రభువును ముందు పెట్టి మీరు నడవాలని ఆశపడుతూ ఒక్కసారి